ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి చేసే ఈ ప్రయాణంలో ఈరోజు మనం 16వ రోజులోకి అడుగుపెట్టాం. మరి 16వ రోజులోకి మీ అందరికి స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోదాం అనుకుంటున్న, గుర్తు చేసుకుందాం మరొక్కసారి ఆయన ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునే గురువుగారు ఎవరంటే అన్నమాచార్యుల వారు. మరి అన్నమాచార్యుల వారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన కీర్తనలు అంతలా అందరి ఇళ్లల్లోనూ మ్రోగుతూనే ఉంటాయి. ఇప్పటికి మోగుతూనే ఉన్నాయి. ఎప్పటికి అలాగే ఉంటాయి. మరి అంత గొప్ప సంకీర్తనాచార్యుల వారు అన్నమయ్య గారు. మరి అన్నమయ్య గారు నాకెలా పరిచయం అంటే, నాకు మాటలు వచ్చే సమయానికే అన్నమాచార్య కీర్తనలు కూడా మాటలతో సమానంగా నేర్చుకోవడం మా అమ్మగారి ద్వారా నేను మొదలుపెట్టాను. మరి ఆ రకంగా నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో అన్నమాచార్యుల కీర్తనలు నేర్చుకునే అదృష్టం దక్కింది. అయితే ధ్యాన పరిచయం అయిన తర్వాత అన్నిటిలోనూ ఉన్న అంతరార్థాన్ని గ్రహించే ఫేజ్‌లోకొచ్చిన తర్వాత, అప్పుడు అన్నమాచార్య కీర్తనలని పాడుకుంటుంటే, వింటుంటే, అప్పుడు ఆయన ఎంత అద్భుతంగా రాశారో, ఎంత అంతరార్థాలున్నాయో, ఎంత విలువైన సత్యాలతో ఈ కీర్తనలన్నిటిని నింపారో, ఎంత జ్ఞానం ఉందో అప్పుడు మాకు ఇంకా బాగా అర్థమైందనమాటండి. సో, ఆ రకంగా అన్నమాచార్యుల వారు నాకు పరిచయం సంగీత సాధన ద్వారా, కీర్తనల ద్వారా. మరి ఈరోజు అన్నమాచార్యుల వారి గురించి, ఆయన జీవితంలోని విశేషాలు, ఆయన కీర్తనల్లోని కొన్ని విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమాచార్యుల వారు 15వ శతాబ్దానికి చెందినవారు. ఆయన మే 9, 1408 సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ రోజున పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు లేక ఎన్నాళ్ళ నుంచో ఎంతగానో ఆ విష్ణుమూర్తిని, ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతగానో ఆరాధించి, ఎన్నో సంవత్సరాల పాటు తపనబడిన తర్వాత, ఒకానొక రోజు తల్లిగారి పేరు లక్కమాంబ గారు. లక్కమాంబ గారు నిద్రపోతున్నప్పుడు, ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకొచ్చి, "ఎందుకు లక్కమాంబ నువ్వింత ఆవేదన పడుతున్నావు? నీకు మంచి బిడ్డ పుడతాడు" అని చెప్పి, ఆయన యొక్క నందకాన్ని, నందకము అంటే ఖడ్గం అన్నమాట. అంటే పొడుగైన ఖడ్గం. ఆ నందకాన్ని గర్భంలో తన కడుపులోకి ప్రవేశపెట్టినట్టుగా ఒక డ్రీమొస్తుందనమాట ఆవిడకి. ఆ డ్రీమొచ్చిన తర్వాత ఆవిడ కన్సీవ్ అవుతారు. అలాగా ప్రీ కన్సెప్షన్ డ్రీమ్‌తో మనకి బుద్ధుల వారి తల్లికి ఎలాగైతే ఒక ప్రీ కన్సెప్షన్ డ్రీమొస్తుందో, అలాగే డ్రీమొచ్చి లక్కమాంబ గారికి, లక్కమాంబ గారు, నారాయణ సూరి గారు తల్లిదండ్రులు. వీళ్ళకి వైశాఖ పూర్ణిమ రోజు అన్నమాచార్యుల వారు జన్మించారనమాటండి. అయితే చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మగారు హరికి సంబంధించిన కథలు, పురాణ గాథలు అవన్నీ చెప్తూనే పడుకోబెట్టేవారట. ఆయన చిన్నప్పుడు అన్నం తినిపించడం అంటే చాలా కష్టంగా ఉండేదటండి ఆయనకి. కానీ ఆయన హరినామం చెప్పినా, అలాగే ఆ కథలు చెప్పినా ఆయన వెంటనే భోంచేసేవారట. ఆ హరినామాలు చెప్పకపోయినా, కథలు చెప్పకపోయినా ఆయనకి భోజనం తినిపించడం చాలా కష్టమైపోయేదట. చిన్నప్పటి నుంచి కూడా అంత భక్తి పారవస్యంలోనే ఉండేవారనమాటండి. ఆ ప్రకృతిలో ఎక్కువగా గడుపుతూ ఆయనకాయనే ఆసువుగా ఏవేవో పాటలు పాడుకుంటూ ఉండేవారట చిన్నప్పటి నుంచి. అయితే ఒకసారి ఏమైందంటే ఆయనకి ఒక 10, 12 సంవత్సరాల వయసున్నప్పుడు ఆహ్, దర్భలు తీసుకురమ్మని, కొంచెం గడ్డి తీసుకురమ్మని ఆయన్ని పంపించారనమాట కొండ మీదకి. ఆయన కొండ మీదకెళ్ళి ఆ దర్భలవి కోస్తుండగా చెయ్యి తెగిపోతుందనమాట. తెగిపోయి కట్టవుతుంది కత్తికి. కట్టయి ఇంకా చిన్న పిల్లాడు కదా! కట్టయిపోతుంది. కట్టయిపోయి అలా రక్తం కారుతూ ఉండగా ఒక్కసారిగా గోవిందనామ స్మరణ వినిపిస్తూ కొంతమంది సమూహం కింద వెళ్తా ఉంటారనమాటండి. వాళ్ళందరిని చూసి మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అడిగితే మేము తిరుపతి వెళ్తున్నాము అంటారనమాట. తిరుపతి వెళ్తున్నాము అనంగానే మీకు రమణ మహర్షికి అరుణాచలం అనే మాట వినిపించగానే ఆయన ఎళ్ళిపోవాలన్న తపన ఎలా కలుగుతుందో, అలా అన్నమయాచార్యుల వారికి ఆ తిరుమల పేరు వినిపించగానే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోవాలన్న తపన ఆయనలో మొదలైందనమాటండి. చిన్నప్పటి నుంచి ఆయనకి డ్రీమ్స్ కనిపించడం, డ్రీమ్స్‌లో హరికి సంబంధించిన, ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కాలింగు అవన్నీ ఉండేవి గానీ, ఆయనకి పూర్తిగా అర్థమయ్యేది కాదనమాట. కానీ ఎప్పుడైతే ఈ కొండకి వెళ్ళే వాళ్ళని చూసారో, తిరుపతి వెళ్తున్నామన్నారో, వెంటనే ఆ కత్తి అంతా అక్కడ పడేసి వాళ్ళు కూడా తిరుమల వెళ్ళడం మొదలుపెట్టారు. అలాగే వెళ్తూ ఉంటే మొత్తం 7 కొండలెక్కే ప్రయాణం కదండీ! ఈయనేమో చిన్న పిల్లాడు. అలా ఎక్కుతూ మధ్యలో ఒక చోట
ఎక్కలేక ఇప్పుడున్నంత సౌకర్యవంతమైన దారి అప్పుడు 15వ శతాబ్దంలో లేదు. ఒక చోట ఎక్కలేక ఆయన జారిపోయి మళ్ళీ కిందకి పడిపోతారనమాట. కిందకి పడిపోతే అప్పుడు స్వయంగా అమ్మవారే వచ్చి ఆయన్ని పిలిచి ఆయనకి లేపి, "నువ్వు ఈ పవిత్రమైన కొండ మీద నువ్వు చెప్పులతో వస్తున్నావు. ఇదంతా కూడా శాలిగ్రామ శిల. నువ్వు ఈ చెప్పులు విప్పేసి నీ బేర్ ఫూట్‌తో కనుక నువ్వు నడిచావంటే అప్పుడు నీకు దీని మహత్యం ఏంటో అర్థమవుతుంది" అని చెప్పి ఆయనకి ఆ తిరుమల లడ్డూ ప్రసాదం అది పెట్టి వెళ్లారట. అప్పుడు ఆయన ఆ చెప్పులు తీసి పడేసి, అప్పుడు నడవడం మొదలుపెడితే, ఆయనకి ఆ కొండెక్కే దారిలోనే మొత్తం ఆ కొండతో ఏకత్వము, ఆ ట్రీస్‌తో ఏకత్వము, అక్కడ మనందరి కళ్ళకి కనిపించకుండా మారు రూపంలో, చుట్ల రూపంలో, రాయల రూపంలో ఉన్న ఎంతమంది మహా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారో, వాళ్ళందరూ ఆ దేవతామూర్తుల దర్శనము, వాళ్ళందరితో ఏకత్వము, అలా ఎన్నో అఖండమైన, అద్భుతమైన అనుభవాల సరళిలో ఏకత్వంతో ఆయన కొండ మీదకెళ్లారనమాటండి. అలా ఒక మహా అద్భుతమైన అనుభవం ఆయనకి కొండెక్కేటప్పుడే మొదట్లోనే కలుగుతుందనమాట. ఆ తర్వాత ఇంకా కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ 16వ ఏటలో ఆయనకి డ్రీమ్‌లో మొత్తం ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుందనమాటండి. ఆస్ట్రల్ ట్రావెల్ జరిగి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. మీకందరికీ గుర్తే ఉంటుంది. సాంగ్ కూడా ఉంటుంది మనకి 'అన్నమయ్య' సినిమాలో. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీసుగంటి ఇప్పుడిటు కలగంటి. ఆ పాట ఆ కీర్తనని ఆయన ఆ దర్శనం పొందిన తర్వాత రాస్తారనమాటండి. అలాగే ఆయనకి ఘన విష్ణుయతి అని అక్కడ తిరుపతి కొండ మీద ఉండేవారే వైష్ణవ దీక్ష ఇచ్చారు. అప్పటినుంచి ఆయన వైష్ణవ దీక్ష తీసుకొని, అక్కడే ఉండి ఆ కీర్తనలు రాస్తూ, పాడుతూ ఉంటే, అవి అలా అలా గుడిలోకి కూడా వచ్చిన తర్వాత ఆయన్ని లోపల పిలవడం, అక్కడ కూర్చోబెట్టి ఆ పాటలు రోజు ఆయన చేత కీర్తనలు పాడించడం. ఆ గుడిలో కూర్చొని ఆయన ఆనంద పారవస్యంతో ఎన్నో ఎన్నో కీర్తనలు ఆ చిన్న వయసు నుంచి పాడుతూ ఉండేవారనమాట. అలా వాళ్ళ తల్లిదండ్రులేమో ఈ అబ్బాయి వెళ్ళిపోయారు కదా! ఎక్కడ, ఎక్కడ అని వెతుక్కొని ఆఖరికి తిరుపతి చేరుకుని, ఆ తిరుపతిలో అన్నమయ్యని కలుసుకుంటారనమాటండి. కలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి వివాహం చేయడం జరుగుతుంది. ఆయనకి వివాహం చేసినప్పుడు తిరుమలమ్మ, అక్కలమ్మ అని ఇద్దరు భార్యలు ఆయనకి ఉంటారనమాటండి. వివాహం చేస్తారు. వాళ్ళు కూడా ఎంతో గొప్ప సాధకులు ఆ భార్యలు కూడా. అయితే తర్వాత పెళ్లయిన తర్వాత కూడా అహోబిలం దగ్గరికి వెళ్లి, అహోబిలంలో ఉన్న ఆహ్, సుతగో హ్మ్. సుతగోపముని గారు. అహోబిలంలో ఉన్న సుతగోపముని వారి దగ్గర నరసింహ మంత్రాన్ని తీసుకుంటారనమాటండి. ఆ నరసింహ మంత్రాన్ని ఎంత గొప్పగా సాధన చేస్తారంటే ఆయన, ఆ నరసింహ మంత్రం యొక్క సిద్ధి పూర్తిగా ఆయనకి లభిస్తుందనమాట. అంటే ఆయన మంత్రసిద్ధులైనప్పుడు ఏమవుతదంటే అండి, దానికి సంబంధించిన కొన్ని శక్తులు వాళ్ళలో ప్రవేశించబడతాయన్నమాట. అలాగా ఆయన మంత్ర సిద్ధిని పూర్తిగా పొందిన మహానుభావుడు. అందులో ఆ నరసింహ మంత్రం యొక్క సిద్ధి అనమాటండి. అలాగే వేల వేల కీర్తనలు. ఆయన ఎప్పుడూ కూడా ఆ ఉన్న సత్యాన్ని గొప్ప వాళ్ళ నుంచి మామూలు వాళ్ళ వరకు అందరికి అర్థమయ్యేలాగా అంటే ఆయన రచనా శైలి ఎలా ఉండేదంటే సంస్కృతం సంస్కృతంలో రాసేవారు. చాలా హై ఎండ్ తెలుగు పండితులు మాత్రమే అర్థం చేసుకునే తెలుగులో ఉండేవి. చాలా సరళమైన తెలుగు భాషలో ఉండేవి. జానపదంలో ఉండేవి. అన్ని రకాల లెవెల్స్‌లో ఉన్న ఆ భాష యొక్క ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లెవెల్స్‌లోనూ ఆయన కీర్తనలు అన్ని స్థాయిల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆయన రాసేవారనమాటండి. అంతేకాదు ఆయన కీర్తనల్లో ఎంతో ఒక ఆధ్యాత్మిక విప్లవం కనిపిచ్చేది. కులమత విభేదాల్ని మొత్తం కట్టిపెట్టమని చెప్పేసి ఆయన రాసేవారు. అలాగే తత్వ శాస్త్రాన్నంతా కూడా వేద సారాన్నంతా కూడా రాసేవారు. ఆ పురాణ గాథలనంతా కూడా రాసేవారు. ఆ నామ మహత్యాన్ని రాసేవారు. యోగ స్థితుల గురించి రాసేవారు. ఆ జీవితానికి సంబంధించిన నీతులేంటి? ఎలాగ జీవించాలి అనే దాని గురించి రాసేవారు. మనం మోహంలో, మాయలో ఎలా పడిపోతూ ఉంటాము. దాని నుంచి ఎలా బయటికి రావాలని రాసేవారు. అలాగా ఆయన కీర్తనల్లో ఆయన టచ్ చెయ్యని అంశం అంటూ ఏదీ లేదనమాటండి. అన్నిటిని అతి గొప్పగా ఆయన అందరికి అర్థమయ్యే విధంగా సులువుగా మళ్ళీ పాడుకొని గుర్తు చేసుకునేలాగా ఆయన కీర్తనలన్నీ కూడా రాశారనమాటండి. అవి చిలువలు పలువలుగా ఎంతగానో అంతటా వ్యాపించాయనమాట.
అలాగే ఈయన అలాగా ఉంటూ ఉండగా ఎన్నో సార్లు ఇప్పుడు ఆ అంటరానితనం కాదని, అందరిని గుడిలోకి రావచ్చని, అలాగే ప్రతిదాన్ని కూడా ఇప్పుడు మూఢనమ్మకాలన్నిటిని చెదరగొట్టేలాగా, అసలైన ఆధ్యాత్మికత అందరికీ తెలిపేలాగా అలా చేస్తుంటే ఎంతో వ్యతిరేకత కూడా వచ్చేదాయనకి. ఎన్నో సార్లు ఆయన్ని హత్యా ప్రయత్నం చేయడము, ముఖ్యంగా ఆయన రాసిన ఈ కీర్తనలన్నిటిని తగలబెట్టేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఆఖరికి ఒకసారి అలాగే ఆయన కీర్తనలన్నిటిని కూడా పోగేసి తగలబెట్టేస్తారనమాట. తగలబెట్టేస్తే మళ్ళీ ఆయన అవన్నీ ఎవరికీ ఎక్కడికి పోకుండా రాగి రేకుల మీద మళ్ళీ వాటన్నిటిని రాయించడం అది మొదలుపెడతారనమాట. అలాగా ఎంతో అపురూపంగా వాటిని ఆహ్, మళ్ళీ మనందరికీ అందేలాగా రాగి రేకుల మీద రాయడం జరిగింది. లేకుంటే మనకిప్పటి వరకు ఆయన కీర్తనలు అందేవి కాదు. అలాగే ఒకసారి ఆహ్, నన్ పెనుగొండ ప్రభువైన నరసింహరాయలు వారు వచ్చారనమాటండి తిరుపతికి. ఆ నరసింహరాయలు వారు అన్నమాచార్యుల వారు పాడుతుంటే విని, ఆయన పాట ఎంతగానో నచ్చి, ఆయన్ని పిలిచి, ఆయన పెనుగొండ ఆశ్రమంలోకి ఆ పెనుగొండ యొక్క ఆయన మహల్లోకి తీసుకెళ్ళి, అక్కడ ఆస్థాన సింగర్‌గా ఆయన్ని ఉంచుకుంటారనమాట. ఎంతగానో బతిమిలాడి తీసుకెళ్తారు. ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే అండి, అక్కడ చక్కగా ప్రతిరోజు ఆయన రకరకాల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద పాడుతూ ఉంటారనమాట. అలా ఒకరోజు పాడుతున్నప్పుడు ఒక కీర్తన పాడతారు. అదేంటంటే, ఏమకో ఏమకో చిగురుట ధరమున నెడ నెడ కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా! ఏమకో ఈ కీర్తన రాసినప్పుడు, అప్పుడు ఈ రాజుగారికి ఒక భావన కలుగుతుంది. ఇంత అద్భుతంగా ఉన్నాయి కీర్తనలు. ఇలాంటి శృంగార కీర్తన నా మీద కూడా రాయించుకుంటే ఎంత బావుంటుందని ఆయన మీద రాయమని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ నారాయణుడిని కీర్తించిన నోటితో నేను నరుడిని కీర్తించలేను. అందుకని నేను రాయనని చెప్తే ఆయన్ని బంధించేసి హింసించడం మొదలుపెడతారనమాటండి. హింసించడం మొదలుపెడితే అప్పటికే ఆయన మంత్రసిద్ధులు కదా! ఆ నరసింహస్వామిని కీర్తించడం మొదలుపెడతారు. ఈ సంఘటన 'అన్నమయ్య' మూవీలో కూడా ఉందండి. ఎగ్జాక్ట్‌గా స్టోరీ అంతా లేదు గానీ చాలా సంఘటనలున్నాయి. అందులో ఈ సంఘటన కూడా ఉందనమాట. అప్పుడు నరసింహస్వామిని స్తుతిస్తారనమాట ఆయన. మీకీ కీర్తన ప్రళయ మారుత ఘోష భక్తి కాపూత్కార లలిత నిశ్వాస డోలార చలయ కులశైల కుంభిని కుముదహిత రవిగ కన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ ఈ కీర్తనని ఆయన పాడుతూ మళ్ళీ ఆయన ఆ హవను చేసినప్పుడు ఆ సంఖ్యలన్నీ కూడా వాటంతట అవే ఊడి కింద పడిపోతాయన్నమాట. అలా కింద పడిపోయినప్పుడు అప్పుడు రాజుగారు మళ్ళీ ఆయన తప్పు తెలుసుకొని ఆయన్ని విడుదల చేస్తారు. తిరిగి మళ్ళీ అన్నమాచార్యుల వారు తిరుపతి కొండ మీదకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చేసి ఇంక అక్కడే మొత్తం ఆయన సంకీర్తన యజ్ఞము. ఆయన 32,000 కీర్తనలు రాశారండి. 32,000 కీర్తనలంటే కనీసం రోజుకి 1, 2 కీర్తనలన్నా రాసుంటారు. రాసింది రాయకుండా, రాసిన టాపిక్ మీద రాయకుండా, వైవిధ్యంగా ప్రతి దాంట్లోనూ ప్రాస మారుతూ, ఆ భాష మారుతూ అన్ని రకాల వైవిధ్యాలతో ఆయన రాసిన కీర్తనలు మహా అద్భుతం అన్నమాటండి. ప్రస్తుతానికి మనకి కేవలం 14,000 కీర్తనలే ఉన్నాయి. ఆ రాగి రేకులను కూడా తర్వాత కొంతమంది ఔన్నత్యం తెలుసుకోలేక కరిగించేయడం అది జరిగింది. కానీ తర్వాత వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆ ఇద్దరు మహానుభావుల కృషి వల్ల మొత్తం మిగిలిన రాగి రేకులన్నీ భద్రపరచబడడం, ఆ కీర్తనలు బయటికి రావడం, అది అందరూ తర్వాత మన శోభారాజు గారు లాంటి సింగర్సు, బాలకృష్ణ గారు ఇలాంటి సింగర్స్ ఎంతోమంది వాళ్ళ జీవితాన్నంతా కూడా ఆ అన్నమాచార్య కీర్తనల పరం చేసి, వాటిని మరింతగా మనందరికీ అందేలాగా ఎంతోమంది మహానుభావుల కృషి ద్వారా ఇప్పటికీ ఆ కీర్తనలు మనందరం కూడా అద్భుతంగా వినగలుగుతున్నాము, ఆస్వాదించగలుగుతున్నాము. దానిలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించగలుగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈయన కేవలం సంకీర్తనలే కాదండి, శతకాలు కూడా రాశారు. మూగాంబిక శతకము, శ్రీనివాస శతకము అలా శతకాలు రాశారు. అలాగే ఆయన సంకీర్తన లక్షణం అని చెప్పేసి ఒక కీర్తనకి ఎటువంటి లక్షణాలుండాలి, పల్లవి ఎలా ఉండాలి, ప్రాస ఎలా ఉండాలి, చరణాలలో ఎలా ఉండాలి, ఆ సైజ్ ఎంతుండాలి, రిపిటేషన్ ఎలా రావాలి, అవంతా కూడా ఆ సంకీర్తన యొక్క లక్షణాన్ని తెలియజేసిన వారు, దాని గురించి అంతా రాసిన వారు కూడా
అన్నమాచార్యుల వారనమాట. అందుకే ఆయన సంకీర్తనాచార్యుల వారయ్యారు. అలాగే ఆయన కీర్తనలు మొత్తం అన్ని రకాల గురించి ఉన్నాయన్నమాటండి. వేదాంత కీర్తనలున్నాయి, ఆధ్యాత్మిక కీర్తనలు, నామస్మరణ కీర్తనలు, శృంగార కీర్తనలు, అలాగే సమాజంలో ఉన్న అనాచారాన్ని ఖండించే విప్లవాత్మకమైన కీర్తనలు, అలాగే కనువిప్పు కలిగించేవి, తత్వశాస్త్రాన్ని గురించి చెప్పేవి, నీతి గురించి చెప్పేవి, అలా అన్ని రకాలైన సంకీర్తనలని ఆయన రచించడం జరిగిందనమాట. చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సత్యాలని ఆయన కీర్తనల ద్వారా వెల్లడి చేశారు. మరి ఆయన అలా అన్ని కీర్తనలు కలిపి మొత్తం అన్నీ కలిపి మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరలోనే భాండాగారం ఉంటుంది. కీర్తన భాండాగారంలో ఆయన భద్రపరచడం జరిగిందనమాటండి. ఆయన సమాధి చెందడానికి ముందుగా. మరి ఆయన కీర్తనల్లో కొన్ని కీర్తనలు మనం కొద్ది కొద్దిగా పాడుకొని, ఆ మధుర రుచిని ఒక్కొక్క కీర్తనలోంచి ఒక్కొక్క ఫ్లేవర్‌ని, రుచిని మనం తీసుకోవడానికి ఒక క్లుప్తమైన ప్రయత్నాన్నయితే నేను చేస్తాను. నిత్య పూజలివిగో నెరపిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునకు నిత్య పూజలివిగో నెరపిననోహో తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొను చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని ఆయన ప్రతినిత్యం కూడా పూజలు చేశారట. తనకు ప్రత్యక్షమైన పరమాత్ముడు ఎక్కడున్నాడు తనకి ప్రత్యక్షమైన పరమాత్ముడంటే తన లోపల ఉన్న అంతర్యామే తనకు ప్రత్యక్షమైన పరమాత్ముడు. ఆయన్ని కొలవడానికి శరీరమే గుడి, నా శిరస్సే శిఖరము, నా హృదయమే పీఠము, నా చూపులే దీపాలు అని చెప్పి ఆ అంతర్ముఖ సాధన ఎలా చేయాలో, ధ్యాన స్థితుల్లోకి ఎలా మునగాలో, మనలో ఉన్న అంతర్యామిని ఎలా తెలుసుకోవాలో అద్భుతంగా వివరించారు ఈ కీర్తనలో. అలాగే ఆయన సర్వాంతర్యామి అంతటా నిండి ఉన్నారు అన్నదాన్ని ఆ చక్కటి జోలపాటలో మన శ్వాసలో కూడా ఉన్నారు. అంతటా కూడా నిండి ఉన్నారన్న దాన్ని ఎలా చెప్పారో చూద్దాం. అలర చంచలమైన ఆత్మనందుండ నీ కలవాటు చేసెని ఉయ్యాల పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 అదనాకాశపదమడ్డదూలంబై అఖిలాండము నిండె ఉయ్యాల. ఆ ఆకాశపదమే అడ్డదూలమయ్యి అఖిలాండము నిండిపోయింది ఆ ఉయ్యాల. ఆ భగవంతుని యొక్క ఉయ్యాల. అంటే మొత్తం అంతా కూడా దివ్యత్వమే, ఏకత్వమే, భగవత్ తత్వమే అనే దాన్ని ఈ కీర్తనలో అద్భుతంగా వివరించారు. ఆ ఉచ్ఛ్వాస పవనంలో నువ్వుంటూ ఉంటే, ఆ శ్వాసలో నువ్వు కొలిసి అలా ధ్యాన సాధనలో చేస్తూ ఉంటే, ఆ భావన అంతా కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపే ఈ ఉయ్యాల. నీ భావనే ఈ ఉయ్యాల ఏంటో, అఖిలాండము ఎలా నిండి ఉందో నీకర్థమయ్యేలా చేస్తుంది. ఆ ఉచ్ఛ్వాస పవనంలో ఉండు. నీలో జరిగే ఈ శ్వాస అనే ఉయ్యాలలో నువ్వు మునుగు. అఖిలాండములో నిండి ఉన్న ఆ ఉయ్యాల గురించి తెలుస్తుందని ఎంతో అద్భుతంగా ఈ కీర్తనలో రాశారు మరి. అలాగే ఒక మనిషి జన్మ ఎత్తినప్పుడు దానిని సాధనకు ఉపయోగించుకోకుండా ఉంటే, అన్నీ మరిచిపోతే, ఆ మరుపులోనే జీవితం జీవించేస్తే ఆ మనిషి జన్మెత్తిన ఫలితం ఏముంది అని అడుగుతున్నారు. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారమును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా
ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తం వికను. ఆ మాయలో గనక పడిపోతే మర్చిపోవాల్సినవి మర్చిపోకండా ఉన్ మర్చిపోవాల్సి మర్చిపోవాల్సినవి మర్చిపోకుండా, గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోతూ ఉంటే, అలా చేస్తే గనక ఈ మానవ జన్మెత్తిన ఫలితమే ఉండదు. ఈ మాయ అనేది మనల్ని కమ్మేస్తుంది. ఆ మాయలో పడిపోతే జన్మ వృధా అయిపోతుంది అని చెబుతున్నారు. ఈ అద్భుతమైన కీర్తన ద్వారా. అలాగే సత్యాన్ని తెలుసుకుంటేనే మోక్షము. మరి ఆ సత్యాన్ని తెలుసుకపోతే మనమంతా కూడా బంధంలో జీవిస్తాము అని ఎంతో అద్భుతంగా మోక్ష బంధ స్థితుల గురించి ఈ కీర్తనలో వివరించారు అన్నమయ్యల వారు. తెలిసితే మోక్షము తెలియకున్నా బంధము కలవంటిది బ్రతుకు ఘనునికిని ఘనునికిని తెలిసితే మోక్షము తెలియకున్నా బంధము. ఆ అలయము సుఖమేడది అవల దూఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికిని పొదిగితే పాపమేది పుణ్యమేది కర్మయందు వనరక ఫలముల్లని యోగికిని యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్నా బంధము. సుఖమేది దుఃఖమేది పాపమేది పుణ్యమేది అసలైన ఆ జ్ఞాన్ సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏదీ మనకంటదు. మొత్తం మోక్షమే, మొత్తం విడుదలే అని చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. అలాగే ఈ జీవితం అంతా నిజమనుకుంటున్నారేమో! ఈ జీవితం ఒక నాటకం. 4 రోజుల్లో ముగిసిపోయే నాటకం అని చెప్తున్నారు. ఈ నాటకాన్ని మనం సరైన విధంగా ఆడకపోతే దీన్నే నిజమనుకుంటే తిరిగి తిరిగి మళ్ళీ నాటకంలోకే లాగబడతాము అని చెప్తున్నారు అన్నమయ్య. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నటనడే కాలము నాటకము నొడిగట్టుకొనినా ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యం నానాటి బ్రతుకు నాటకము. ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క జ్ఞాన భాండాగారం మై డియర్ ఫ్రెండ్స్. ఆయన చెప్తున్నారు జ్ఞానాన్ని సంపాదించుకోవడమే మోక్షానికి మార్గము అని. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములా నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. మోక్ష సాధనకి మనం ఎక్కడో గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు. ఏ నదుల్లోనూ మునక వేయక్కర్లేదు. యజ్ఞ యాగాలు చేయక్కర్లేదు. జ్ఞానం సంపాదించుకోవడం అనే యజ్ఞాన్ని చేయండి. అదే మోక్షానికి సాధనము అని చెప్తున్నారు అన్నమాచార్యులు. అలాగే ఆ హరికి అందరి బ్రతుకులు తెలుసు. ఎవరెవరి గురించో తెలుసుకుంటూ ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఆ హరినే తెలుసుకోండి అని చెప్తున్నారు ఈ కీర్తన ద్వారా. హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 అతని ఎరుగుటే మేలు హరియే ఆయనకే తెలుసు అందరి జీవితాలు.
ఎవరి గురించో తెలుసుకోవద్దు. డైరెక్ట్‌గా మనం ఆయన్నే తెలుసుకుందాము. అప్పుడు మనకంతా తెలిసిపోతుంది అని చెప్తున్నారు. అలాగే ఆ పరబ్రహ్మానికి అంతా ఒక్కటే. ఇందులో హీనము, అధికము అనేది లేదు. అందరు మనుషులు సమానమే అని చాటి చెప్పారు. ఎలుగెత్తి చెప్పారు ఈ కీర్తన ద్వారా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కందువగు హీనాదికములిందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతానొకటే. జంతుకులమంతానొకటే. జంతువులు కూడా సమానమైన వాళ్ళే. వాటి ప్రాణాలు మన ప్రాణాల కంటే తక్కువ ఏమాత్రం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో జంతుకులమంతానొకటే. అందరికి శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన. అలాగే ఎక్కువ కులజుడైనా, హీన కులజుడైనా దానికి సంబంధం లేదు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. మీ పుట్టుకను బట్టే గొప్పవాళ్ళు కాదు. సత్యాన్ని తెలుసుకోవడాన్ని బట్టే గొప్పవాళ్ళని చెప్తున్నారు ఈ కీర్తనలో. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. వినియును చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు వేపుచునుండు తపసి కంటే మేలైన శ్రీ వెంకటేశు ప్రసాదాన్నము అనుభవించిన ఆతడప్పుడే ఘనుడు. అసలైన తత్వాన్ని తెలుసుకోకుండా ఉపవాస దీక్షలు చేసే వాళ్ళకంటే ఆ ప్రసాదించే ప్రతి అన్నము, ప్రతి ఫలము కూడా భగవంతుడి ప్రసాదం అని తెలుసుకొని, ఆ కృతజ్ఞతతో దాన్ని స్వీకరించేవాడు ఇంకా గొప్పవాడు. అంటూ ఆ సత్యానికి ఎలైనై ఉన్నవాళ్ళే ఎలా గొప్పవాళ్ళో ఎంతో అద్భుతంగా ఈ కీర్తన ద్వారా వివరించారు అన్నమాచార్యుల వారు. అలాగే సత్యం నీకు గనక తెలిస్తే దాన్ని భయపడకండా చాటి చెప్పాలి. ఏ సమాజానికి, ఏ కండిషన్‌కి కూడా సత్యాన్ని చెప్పడానికి భయపడకూడదని చెప్పారు. ఓహోహో! ధీం 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 ఒగి బ్రహ్మ మిదియని సాహసమున శృతి చాటెడిది. ఓహోహో! ధీం 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 ఒగి బ్రహ్మ మిదియని. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దానిని మనం సాహసంతో చాటి చెప్పాలి. మాంసాహారం తప్పంటే సాహసంతో చాటి చెప్పాలి. ఏదైనా అనాచారాలు తప్పంటే సాహసంతో చాటి చెప్పాలి. దేనికి కూడా భయపడకూడదు. సత్యాన్ని చెప్పడానికి భయపడకూడదు అని చెప్పారు అన్నమాచార్యుల వారు. అలాగే మనం ధ్యానంలోకి వెళ్ళాలంటే వెలుపలంతా మర్చిపోవాలి. లోపలికి వెళ్ళాలి. వెలుపల మర్చిపోకపోతే లోపల లేదు అని ధ్యాన స్థితిలోకి వెళ్ళడం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. వెలుపల మారవక లోపల లేదు. వెలుపల కలిగిన లోపల మరచు చలముల నిడియే ఘడియ ఘడియకు సాధించిన సుఖమటు తోచు. వెలుపల మరవక లోపల లేదు. వెలుపలంతా మరిచిపోయి, మన ఐడెంటిటీని, మన ఇగోని, మన కష్టాలని, నష్టాలని, పనులని అన్నిటిని డ్రాప్ చేసి, మొత్తం అన్నిటిని మర్చిపోయి లోపలికి వెళ్ళాలి. ఇలా మరవకపోతే మన లోపల ఉన్న ఆ కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని చెప్పారు అన్నమయ్య. ఆ లోపల ఉన్న ఆ గనిని మనం తెలుసుకోలేకపోతాం మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం మొత్తం వెలుపల మరిచి చక్కగా లోపలికి ప్రయాణం చేయాలి. మరి ఇది కొన్ని కీర్తనలు మచ్చు తునకలుగా మీ ముందు ఉంచాను. ఎన్నెన్నో కీర్తనలు, అన్నీ జ్ఞాన భాండాగారాలు, అద్భుతాలు. మనకి మళ్ళీ మళ్ళీ తిరిగి సత్యాన్ని తిరిగి తిరిగి శ్రవణం, మననం చేసుకోవడానికి ఒక అద్భుతమైన విధానమే అన్నమాచార్యుల వారి కీర్తనలు నేర్చుకోవడం, వాటిని పాడుకోవడం, వినడం.
మరి వాటన్నిటిని చక్కగా వినియోగించుకుంటారని, అన్నమాచార్యుల వారికి మరొక్కసారి పాదాభివందనాలు చేస్తూ, అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ రోజుకి సెలవు. రేపు మరొక్క మాస్టర్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.